దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 20వ వచనం నుండి 32వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 25 నుండి 27 నుండి 32 చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసింది మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు మరొక గ్రంథము తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. మరియు యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయునని ఇందులో నీవేలా వ్రాస్తివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేస్తివే. అందుచేతను యూదా రాజైన యెహోయాకీను గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడు లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలగును. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదకిని, యెరూషలేము నివాసులందరి మీదకిని, యూదా జనులందరికీ రప్పించుచున్నాను. అయినను వారు వినినవారు కారు. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నెరుయా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మనం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము అగ్నిలో కాల్చబడిన గ్రంథము. అగ్నిలో కాల్చబడిన గ్రంథము, ఎ స్క్రోల్ కన్జ్యూమ్డ్ ఇన్ ద ఫైర్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, రాజు యెహోయాకీము ఆస్థానములో గ్రంథపు చుట్టలో మాటలను తమకు నివేదించినప్పుడు ఆ గ్రంథపు చుట్టను తమ వద్దకు తీసుకురావాలని కోరాడు. యెహోయాకీము ఆ గ్రంథపు చుట్టను కత్తితో కోసి కాల్చివేశాడు. అతడు ఆ గ్రంథంలో మాటలను వ్రాసిన బారూకు మరియు ఇర్మియాను కూడా పట్టుకోవడానికి ప్రయత్నించినట్లుగా ఈ భాగంలో చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఇర్మియాను మరియు బారూకును దాచి ఉంచాడు. అప్పుడు ఆయన ఇర్మియాకు మరొక గ్రంథాన్ని తీసుకొని అసలు విషయాన్ని మాత్రమే కాకుండా యెహోయాకీము యూదా రాజ్యంపై వచ్చే గొప్ప శిక్ష విపత్తును కూడా నమోదు చేయమని దేవుడు చెప్పాడు ఈ పాఠ్య భాగంలో. ప్రియులారా, ఇందులో ధ్యాన భాగంలో మనం ముందుకు వెళ్తుండగా దేవుడిని గురించి రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే దేవుడు ప్రతి దాని గురించి జాగ్రత్త వహిస్తున్నటువంటి దేవుడిగా ఈ లేఖనాలు చూస్తున్నాం. ప్రియులారా, ప్రధానంగా ఇందులో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 22 నుండి 23 వచనాలు, అలాగే 32 వచనాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని వారు వదిలించుకోవాలనుకున్నారు. కానీ అది అసాధ్యం. ప్రియులారా, దేవుడు అనుమతించినప్పుడు తప్పకుండా తన వాక్యం మన దగ్గరకు వస్తుంది. ప్రియులారా, ఆ వాక్యాన్ని మనం లోబడి మన జీవితాలను మార్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రాజు యెహోయాకీము విపత్తు మరియు శిక్షను నివారించడానికి దేవుని వాక్యాన్ని కాల్చివేశారు. కానీ అది అతనికి సంభవించే విపత్తును మరీ ఎక్కువ చేసినట్టుగా ఈ భాగంలో గమనిస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యానికి చెవులు మూసుకొని దేవుని వాక్యాన్ని అందించే వారి నోలు మోయించడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎంత ప్రయత్నించినా దేవుని వాక్యం నెరవేరకుండా ఎవరు అడ్డుకోలేరు. ప్రియులారా, కనుక దేవుని వాక్యపు గ్రంథాలను చింపివేయగలరేమో, కాల్చివేయగలం. కానీ ప్రియులారా, దేవుడు పలికిన ఆ మాటల యొక్క విషయం తప్పకుండా ప్రజల జీవితాలలో కార్యం చేస్తున్న సంగతి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రియులారా, కనుక నేటి పాఠ్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట గమనించాలి. ప్రియులారా, ముఖ్యంగా 23 నుండి
24 వచనాలలో దేవుని వాక్యము నలిగిపోయింది. మన హృదయాలను వాటిని భద్రపరచుకోవడానికే తప్ప వాటిని కేవలం ఎక్కడో చెంచివేయడం, కాల్చివేయడం ద్వారా దాన్ని అడ్డుకోలేమని మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి యెహోయాకీము తండ్రి యోషియా దేవుని మాటలు విని తన బట్టలు చిప్పుకున్నాడు. అలాగే అతని కుమారుడైన యెహోయాకీము దేవుని గ్రంథపు చుట్టను చీల్చి తాను వాటిని కాల్చివేశాడు. ప్రియులారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కనుక వాక్యాన్ని ప్రియులారా మనము అవిధేయత చూపిస్తే కనుక ఎలా మన జీవితాలు సరిచేయబడతాయి, సరిదిద్దబడతాయి. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితమును నిత్యము మార్చగలిగేటువంటి అనుదిన ధ్యానాలను మీరు అనుసరిస్తున్నారా? దేవుని వాక్యము ప్రియులారా మనము మన జీవితాలను మార్చకుండా ఏదైనా వాక్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కనుక ప్రియులారా, ఆ మాటలు కనుక మన జీవితంలో వినగలిగితే తప్పకుండా అవి మన జీవితాన్ని మారుస్తాయని నేటి పాఠ్యభాగంలో నుండి ఒకసారి మన జీవితానికి అనువయింపుగా తీసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు వాక్య భాగం ఆధారం చేసుకొని మన జీవితానికి ఒక అన్వయింపుగా వాక్యం ఎదుట మోకరిల్లడానికి, వాక్యాన్ని అందించేటువంటి వారిని తమ ముందు మోకరింపజేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం వలన అనేకులు విఫలమైనట్టుగా చూస్తున్నాం ప్రియులారా. కనుక వాక్యాన్ని అందించేటువంటి వారిని తమ దగ్గర ఉంచుకొని ఆశపడ్డారే తప్ప వాక్యానికి వారు విధేయత చూపించలేకపోయినట్టుగా ఈ వాక్యమును గమనిస్తున్నాం ప్రియులారా. కనుక మనల్ని దోషిగా నిర్ధారించే ముందు మన జీవితానికి అన్వయించబడేటువంటి కఠినమైన మాటలతో ప్రియులారా దేవుడు ఎలా వ్యవహరించాలని ఆశపడుతున్నాడో ఆ మాటలకు లోపడితే చాలు మన జీవితాలు బాగుపడతాయి ప్రియులారా. కనుక దేవుని వాక్యంలో అంత శక్తి ఉన్న సంగతి మనం ఎన్నడూ మర్చిపోద్దు ప్రియులారా. దేవుని వాక్యము అగ్ని వంటిది, అలాగే సుత్త వంటిది సంగతి మన వాక్య వెలుగులో గమనిస్తున్నాం ప్రియులారా. కనుక దేవుని మాట వాక్యం అది తన పని తను చేసుకుంటూ వస్తుంది. కనుక దేవుని మాట తన పని చేయకుండా ఎన్నడూ వెనుకకు తిరగదన్న సంగతి వాక్య భాగంలో నుండి మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక వాక్యానికి మన విధేయులమైతే ప్రియులు తప్పకుండా మన జీవితాన్ని మార్చుకుంటాం. అనేక జీవితాల్లో మార్చుట్లో మనం కూడా సాక్షిగా నిలబడతాం. రండి, ప్రభు మనకు సహాయం చేయనట్లుగా ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, ఈరోజు నీ వాక్యం ప్రకారము జీవించేలా ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా మేలు పొందినటువంటి మేము అనేకుల జీవితాలు మార్చగలిగేటువంటి మాటలు అనేకులకు ప్రకటించగలిగే కృపాభాగ్యము మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన వాక్యం ద్వారా మనం పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకుందాం. వారి విశ్వాసాన్ని కూడా బలపరుస్తాం. అనుదిన ధ్యాన భాగము ఈ క్వైట్ టైం క్యూటీలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా మీరు ఈ అనుదిన ధ్యానాల ద్వారా మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అలాగే ప్రియులారా, ఈ దేవుని మాటలు అనేకులకు ప్రచురం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనట్లుగా దేవుడు మనకిచ్చిన మాటలు అనేకులకు ఇచ్చి వాళ్ళ జీవితాలలో మార్పును ఆశిస్తాం ప్రియులారా. కనుక మనం ఎవరిని మార్చలేము, కానీ మార్చగలిగేటువంటి మాటలు కలిగిన గ్రంథపు మాటలు అనేకులకు వినిపింపు చేయడం అనగా దేవుని వాక్యమైన బైబిల్ అనేకులకు మనం చదివి వినిపించుట ద్వారా, బోధించుట ద్వారా, ప్రకటించుట ద్వారా వారి జీవితాలు మార్చడానికి గొప్ప అవకాశమని తలంచుదాం. ఆ విధంగా చేయుటకు దైవ కృప మనందరికీ తోడయ్యండి, మనలను తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.